ఇప్పటి వరకు నీతి ఆయోగ్ ఏ అంశాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘమును నియమించింది? నీతి ఆయోగ్ as appointed a subcommittees of chief ministers and which of the following the issues? కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛ భారత్ అభియాన్, నైపుణ్యాభివృద్ధి, పైవన్నీ అని ఇచ్చాడు. ఓకే, ఇందులో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏనండి ఇది. నీతి ఆయోగ్ అనేటువంటిది మనందరికీ ఐడియా ఉండొచ్చు. ప్రణాళికా సంఘం స్థానంలో ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి? 1 జనవరి 2015న ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ యొక్క తొలి సమావేశంలోనండి ముఖ్యమంత్రులు చైర్మన్లుగా ఉపసంఘాలను ఏర్పాటు చేయటం జరిగిందండి. ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నటువంటి కొన్ని కమిటీస్ ఏర్పాటు చేశాడు. ఇందులో ఈ 3 అండి: కేంద్ర ప్రయోజిత పథకాలు, ఈ కమిటీని ఏర్పాటు చేశాడు. స్వచ్ఛ భారత్ అభియాన్, నెక్స్ట్ నైపుణ్యాభివృద్ధి, స్కిల్స్ డెవలప్మెంట్, వీటి మీద మనకు ఈ 3 ఉపసంఘాలను ఏర్పాటు చేయటం జరిగింది నరేంద్ర మోడీ. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద అధ్యయనము చెయ్యమని అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, అతన్ని నియమించడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడును నియమించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి బాదల్ను నియమించడం జరిగిందండి నైపుణ్యాభివృద్ధికి. ఓకే, లేటెస్ట్గా అతడు చనిపోవటం కూడా జరిగిందండి. వీళ్ళ ముగ్గురిని నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ ప్రకాష్ సింగ్ బాదల్ అనేటువంటి పర్సన్ని నియమించడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా నియమించారు. పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే, ఆల్ ఆఫ్ ది ఎబో. ఓకే, మనకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి 3 మార్చ్ నుంచి న్యూ బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. మనకు దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాసుకు సంబంధించినటువంటి ప్రశ్నలు కావాలి అండి అంటే డౌన్లోడ్ చేసుకోండి, మనకు సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి.